అక్కడ వచ్చామంటే ఆదరణ కలగాలి. ఆదివారం మందిరానికి వచ్చామంటే ఒక ఆత్మీయ విషయం ద్వారా దర్శింపబడాలి. అటువంటివి ఏమీ లేకుండా రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఒకసారి ఆలోచిద్దాం, మనం ఎదిగేటువంటి వారుగా, ఒక బలమైన సంఘంగా ఒక దినాన్ని మన జీవితంలో ప్రతిరోజు ఒక రోజు వస్తుందంటే ఎందుకు మనకు అనుగ్రహిస్తున్నారంటే, ప్రభా నాకు ఒక ఛాన్స్ ఇచ్చావు, ఈ దినాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా జీవించడానికి మరొక అవకాశాన్ని నా జీవితంలో ఇచ్చావని ఆత్మీయమైనటువంటి వారుగా ఆ మాట ఆలోచించవలసినటువంటి వారుగా ఉన్నాం. ఆత్మీయమైనటువంటి బిడ్డలుగా ఉన్నటువంటి వారు అందరిలోని ఆలోచన కలగాల్సింది ఏంటంటే, ఈ దినాన్ని మరలా నాకు అనుగ్రహించావంటే ఈరోజు ప్రభా నీ కొరకు జీవించడానికి, పవిత్రంగా జీవించడానికి, హోలీ లైఫ్, ఈ దినాన్ని పరిశుద్ధంగానే జీవించడానికి మరలా నా జీవితంలో అనుగ్రహించావని. ఎందుకనంటే మనం చూస్తూ ఉన్నాం, ఈ దినాన్న ఇష్టానుసారంగా ఉన్నప్పుడు మనము ఆయన సన్నిధి మనం చేరలేం. హెబ్రీ పత్రిక 12:14 అక్కడ చూస్తూ ఉన్నాం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇంకా అవకాశం ఛాన్స్ లేదని చూడంటే ఈ రోజు అని కాదు,